అప్పుండి వచ్చి కావ్యకి పిలుస్తూ ఉంటుంది, రాక రూమ్లోకి వెళదాము అని. అక్కడున్న కావ్య ఉండి మెలకు వచ్చిందా మీ బావకి అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న అప్పు ఉండి అవునక్క వచ్చిందక్క అని అంటుంది. అక్కడున్న కావ్య ఉండి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అందరూ లోపలికి వెళ్ళి రాజుని మాట్లాడిస్తూ ఉంటారు. రాజు అని అక్కడ డాక్టర్కి వచ్చి తప్పుకోండి అని అడిగి రాజుకి మాట్లాడిస్తుంటారు. మీ కండిషన్ బాగోలేదు, మీరు ఇంత ఆవేశపడకండి అని అంటాడు డాక్టర్. ఫస్ట్ మీరు కూల్ అవ్వండి అన్నారు. డాక్టర్ మేము ఫస్ట్ కూల్ అవ్వడానికి కాదు డాక్టర్, ఫస్ట్ నా భార్యను చూడాలి, ఎక్కడుంది నా భార్య అని అంటాడు రాజు. అక్కడున్న డాక్టర్ ఉండి నర్స్ ఫస్ట్ ఇంజెక్షన్ రెడీ చేయని అంటాడు. నాకు ఆ ఇంజెక్షన్ వద్దు డాక్టర్, ఫస్ట్ నా భార్య ఎక్కడ ఉందో చెప్పండి అని అంటాడు. అక్కడున్న అప్పటి నుండి రాజు కావ్యకి ఏం అవ్వలేదు, బాగానే ఉంది, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. రాజు డాక్టర్ మీరు ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయండి, మేము శేషాలు వెళ్ళే దారిలోనే యాక్సిడెంట్ అయ్యింది, ఆ కారులోనే తను కూడా ఉంది, తనకి ఏమో అయ్యింది, వీళ్ళందరూ నాకు అబద్ధం చెప్తున్నారు, ప్లీజ్ ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న డాక్టర్ ఉండి ఇంజెక్షన్ వేస్తూ ఉంటాడు రాజుకి. అక్కడున్న ఇంజెక్షన్ వేసినాక రాజు కొంచెం మత్తు వచ్చినట్లు ఉంటుంది, అలానే పనుకుంటూ ఉంటాడు. అక్కడ యామి నుండి చూసి అంత గతం గుర్తొచ్చిందని ఇంటికి వెళ్ళిపోతుంది. నా కళావతి ఎక్కడ, నా కళావతికి ఏమైంది అని అలానే మత్తులోనే అని చెప్తూనే ఉంటాడు. అక్కడున్న కావ్య పరిగెత్తుకుంటూ రూమ్లోకి వస్తూ ఉంటుంది. అక్కడ రాజుని చూసి అలానే చూస్తూ ఉంటుంది. రాజు అలానే మత్తులోనే కొంచెం నిద్రపోతూ ఉంటాడు. అక్కడ కావ్య దగ్గరికి వచ్చి వాళ్ళ భర్త దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. కావ్యండి రాజు చేయి పెట్టుకుని, ఏమండి నేను ఇక్కడే ఉన్నానండి, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు ముందుగా ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది. అక్కడున్న రాజు ఉండి అలానే కావ్య వైపు చూస్తూ ఉంటుంది. నిద్ర ముప్పులో అలానే ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి అలానే చూస్తూ ఉంటుంది రాజుని. అప్పటి నుండి వాళ్ళ కొడుకుని చూస్తూ ఉంటుంది, వాళ్ళ నాయన కూడా చూస్తూ ఉంటాడు, ఇందిరాదేవి కూడా చూస్తూ ఉంటుంది. రుద్రాన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది, గతం గుర్తుకొచ్చిందని. అప్పటి నుండి డాక్టర్కి ఏం డాక్టర్ ఏమేమో మాట్లాడుతున్నాడు కదా నా కొడుకు అని అంటుంది. వాళ్ళ నాన్న కూడా ఎప్పుడో శ్రీశైలం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే అని అంటాడు. అక్కడున్న డాక్టర్ ఉండి ఇది ఇంత పేషెంట్ ముందు ఎందుకండి, బయటికి వెళ్ళి మాట్లాడతామని చెప్తాడు. అక్కడున్న అప్పటి నుండి డాక్టర్ అని మేము వెళ్ళి బయట మాట్లాడదాం పదనమ్మా, అర్థం చేసుకోండి అమ్మా అని చెప్తూ ఉంటాడు డాక్టర్. నేను వివరంగా చెప్తానని చెప్పి అందరినీ వెళ్ళండి అందరూ వెళుతూ ఉంటారు బయటికి. అక్కడున్న కావ్య ఉండి అలానే ఉంటుంది. అక్కడ కావ్య ఉండి ఆమెకి నిదానంగా అందరూ పోయినాక బాధపడుకుంటూ బయటికి వెళుతూ ఉంటుంది. అక్కడున్న ఆమె నుండి ఇంటికి వెళ్ళినాక అన్ని సామాన్లు పాకులు కొడుతూ ఉంటుంది, కింద పరుస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ మమ్మీ ఆగు బేబీ, ఏం చేస్తున్నావు బేబీ ఆగు అని ఆపుతూ ఉంటారు. అలానే సామాన్ కొడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ అమ్మ వచ్చి ఆపేస్తుంది. వాళ్ళ అమ్మ ఉండి చెప్తే అర్థం కావట్లేదు, పిచ్చి పెట్టిందా అని అంటారు. అక్కడున్న ఆమె నుండి అవును మమ్ నాకు పిచ్చి పెట్టింది అని అంటుంది. రాజు పిచ్చి పెట్టింది నాకు అని అంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అలానే చూస్తూ ఉంటారు. యామినిని ఎన్ని రోజులు బావని ప్రేమ పొందాలని, తనతో జీవితాన్ని పంచుకోవాలని ఎంత ఆశతో కన్నాను, ఎంతో ఆశపడ్డాను. ఆ కళలన్నీ నిజం చేసుకోవడానికి, రాజు దగ్గర మూడు మూడు వేసుకోవడానికి 7 సముద్రం దాటి వస్తే ఆ కావ్య మళ్ళీ తాళి కట్టి నాకు కన్నీళ్ళు మిగిల్చాడు అని అంటుంది. అలానే బాధపడుతూ ఉంటుంది. రాజుని డిశ్చార్జ్ చేసి ఇంటికి పిలుచుకొని దిష్టి తీస్తూ ఉంటారు రాజుకి. కావ్య వాళ్ళ అక్క అక్కడున్న కావ్య ఉండి సంతోషపడుతూ ఉంటుంది. రాజు ఉండి కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి కన్నీళ్ళు తుడుచుకొని పైకి వెళుతూ ఉంటుంది. కళావతి కళావతి అని అంటూ ఉంటాడు. అక్కడున్న రాజు ఉండి వాళ్ళ అమ్మకి అడుగుతూ ఉంటాడు, తనకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న అప్పటి నుండి నీకు గతాన్ని గుర్తు చేస్తే నీకు ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పడంతో గతాన్ని చెప్పలేక తను తల్లి కాబోతుందని దాచలేక తనను తాను ఎంత నలిగిపోయిందని అంటూ అక్కడున్న రాజు ఉండి పైకి వెళ్ళి కావ్యని వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ కావ్య ఉండి ఆ పక్కకు తిరిగి బాధపడుతూ ఉంటుంది. రాజుని చూసి ఒక్కసారి వాటేసుకొని గట్టిగా సంతోషపడుతూ ఉంటుంది. వాటేసుకొని అక్కడున్న రాజు కూడా కొంచెం సంతోషపడుతూ ఉంటాడు లోపలనే. అక్కడున్న కావ్య ఉండి అలానే బాధపడుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. యామి నుండి వాళ్ళ డాడీకి వాళ్ళ మమ్మీకి ఇలా చెప్తూ ఉంటుంది, తనని అంత చూడడానికి మా బావ నాకు దచ్చుకోవడానికి నేను నిద్రపోను అని అంటూ
వార్నింగ్ ఇస్తుంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్